చెప్పండి. అక్కడ పెట్టి వీడియో జరుగునా కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? ఈ కంచె దాటగా చెప్పండి, శత్రువుకి సాధ్యమా? చెప్పండి, సాధ్యమా అని అడిగాను నేను. కాదు అని చెప్పండి, కాదు అని చెప్పండి. నీవు కూడా ఈ కూటాల్లో కంచె వేసుకుని వెళ్తున్నావు. నిన్ను టచ్ చేయాలంటే ముందు నా దేవుని టచ్ చేయాలి. కొట్టు చప్పట్ల గట్ట. నీ కొడుకుని టచ్ చేసిన ప్రతి దురాత్మ, ప్రతి తాగుడు, ప్రతి వ్యభిచారం, ప్రతి బలహీనత, ప్రతి దురాత్మ శక్తి ప్రభావం లయపరచబడ్డానికే ఈ కూటాలు. గట్టిగా చప్పల ప్రభుత్వం. అందుకే రెండు చేతులు పైకెత్తి మళ్ళా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంటే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తేలైపోవును. ఏమైనా చేయగలవు, పరమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమగా హెచ్చుచుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమగా హెచ్చుచుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమా? 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 హల్లెలూయా! రెండు చేతుల పైకి చప్పలు కొట్టండి. ఇప్పుడు కూర్చోండి. పంపించేస్తాడు అన్నయ్య అనుకున్నారుగా. నా ప్రభువు ఆజ్ఞలేనిదే మీ నుంచి ఎక్కడికి పోతాను నేను? చెప్పండి. మీకు రుణపడి ఉంటాను నేను ఇప్పుడు. ఆమెన్. అందుకే వాక్యం అంటే ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా చెప్పట్లేదు, కూటలకు రానివాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పెద్దలను గౌరవించాలి కనుక అన్నయ్య లోపల ఉండమన్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళ వల్ల కూడా నాకు డిస్టర్బెన్స్ రాకూడదని. అందుకే వాళ్ళు మంచు పడకుండా మేము నెట్టాను. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? ఈ రాత్రి 12 దాటకుండా ఎలా పోను బావా? మనకు ఆనవాయితీ ఉందా బావా? చెప్పు బావా. మళ్ళీ ఎప్పుడు పిలుస్తావు నన్ను? సంవత్సరాన్ని పిలుస్తూ బతుకుంటే. మరి ఈలోగా ఇంత తోటని ఏపుగా వెదిగించిన తోటని ఏ శత్రువు ముట్టకుండా కాపాడమని ప్రభువుకు చెప్పి వెళ్ళొద్దా నేనా? బాధ్యత లేని సేవకున్నా, డబ్బుల కోసం బ్రతుకుతున్న సేవకున్నా, గొంతు కోసం బ్రతుకుతున్న సేవకున్నా, నా తండ్రికి తీర్పు చెప్పడానికి, నా తండ్రికి లెక్క అప్పగించడానికి బాధ్యత కలిగే వ్యక్తి వచ్చిన వ్యక్తిని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరిగా హిజ్కియా కన్నీళ్లు విడుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. తెల్లవారితే సైన్యం నా దేశం మీదకి వస్తుంది. నా దేవుడిని అడుగుదాం. సరే ప్రభువా, యాపాటి వాడయ్యా వాడు నన్నంటే అన్నాడయ్యా. ఎందుకంటే రాజకీయంలో ఒకరినొకరు అనుకుంటారు. నేను రాజును కాబట్టి నన్ను అని ఉంటాడు, తప్పులేదు. కానీ నిన్నన్నాడు కదా ప్రభువా. అలాంటప్పుడు తండ్రి నువ్వు నా పట్ల ఉండవా అని చంపే అడగలేదు. హిజ్కియా అంటాడు, గోనె పట్టలు కట్టుకొని బట్టలు చింపుకొని మందిరమునకు పోయాడు. హిజ్కియా దూతల చేతుల నుండి ఉత్తరం తీసుకున్నాడు. యెహోవా మందిరాలకు పోయాడు. మందిరములో వచ్చిన ఉత్తరాన్ని పరిచి ప్రార్థిస్తున్నాడు. బా ఏం చేస్తున్నాడమ్మా? మనకి ఎప్పుడైనా హార్ట్ ఇక్కడ వస్తుంది,
ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? మందిరంలోకి రావాలా? నీకంటే హిందువులు చాలా బెస్ట్ తెలుసా? పలక కూడా పూజలు పెడతారు. వాళ్ళు పలక కూడా పూజలు పెట్టుకుంటారు. నిజంగా విమర్శలు సరిపోమా. ఇదిగో దమ్ముంటే మాంసం పెట్టి చూద్దాం. కార్తీక మాసంలో వాళ్ళకి తున్నపోతున్న దీన్ని వచ్చేసి ఉంటారు ఇప్పటికి ఉపాసుకుంటాం. నవ్వడం కాదు, సిగ్గులేని మొక్కలు మనం. బీపీలే ఆడేట అంతసేపు చేస్తాడు షుగరు. ఎవడొద్దన్నాడు? పోసుకొని రా కూకో, నీకు వెళ్తేమో నాకు ఇంకా షుగరు. పావు గంటకోసారి లేచే షుగర్ నాది. ఇదిగో అక్కడ ఉన్నాడు. నువ్వు అబద్ధం ఆడితే శపించబడదు కాక నువ్వే పైకి నువ్వే. గిడసాలు ఎంతసేపు చెప్పాం? మొదటిసారి వాక్యం 3:30 గంటలు. ఆ ప్రజలు ఏమన్నారు? మాకు వాక్యం సరిపోలేదన్నారు. ఆ చర్చ్ కూడా క్రైస్ట్ చర్చ్, గిడసాల రోడ్డు మీద ఉంటుంది చూసుకో, రౌతులగూడ పక్కన క్రైస్ట్ చర్చ్. 3:30 గంటలు సరిపోలేదన్నారు. మరి ఏం చేయాలన్నా? నాకు ఎక్కడ షెడ్యూల్ కుదరలేదన్నారు. మా ఆవిడ 4 శుక్రవారం నువ్వు మందిరం లేవు, సంఘం అడుగుతున్నారు, ఏం చెప్పను? సంఘ కాపరి ఏమేంటంటే ఏం చెప్పను, ఉంటాను బాబు అని భయపడి ఆ డేట్ బ్లాక్ చేశాను. ఆ ఒక్క డేటే ఖాళీగా ఉంది. వెళ్ళానండి. 10:30కి మైక్ చేతులు పెట్టారు బ్రదర్. మరి ఎప్పుడు ముగించాలమ్మా అన్నాను. మీ ఇష్టం సార్, మాకు వాక్యం సరిపోవట్లేదన్నా. ఒక్కళ్ళైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను. 4:30కి చేతులు పెట్టానండి. అక్షరాల 5 గంటలు వాక్యం చెప్పానండి. నేను షుగర్ పేషెంట్ అండి. పావు గంటకు ఒకసారి పాస్కి వెళ్ళాను. సిగ్గు లేకుండా చెప్తున్నాను. నాకు బీపీ ఉందండి. నేను ఉదయం ఒక ట్యాబ్లెట్ టెల్మా ఇచ్చేస్తానన్నయ్య, 45 mg వేస్తాను. ఉదయం నైట్ సిల్ హార్ట్ 10 mg వేస్తాను. ఈ 2 అయిపోతే కళ్ళు తిరిగి పడిపోతాను. కానీ వాక్యం చెప్తుంటే నా కళ్ళు తిరగట్లేదు, నాకు పాస్ ప్రాబ్లం రావట్లేదు. జీవాహారం జీవమన్నా ప్రజలకు ఇస్తే అంత స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. నేటికి ఎన్ని రోజులు చెప్తున్నా నాకేం తెలీదు. గొంతు పోవట్లేదు, అలుపు రావట్లేదు. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. గట్టిగా చెప్పలేదు. 5 గంటలు చెప్పాను బాబు గారు. ఈ నెంబర్ ఉంటే అడగండి. ఆయన సిరాకు వచ్చి వేస్తారనుకున్నాను. మళ్ళీ రేపు 12 డేట్ తీసుకున్నాను. ఇంకో గంట ఎక్కువ చెప్పాలని మనమని పెట్టాను నాకు వాట్సాప్లో. ఇప్పుడు 8 గంటలు చెప్పాలా? 8 గంటలు చెప్పాలా? గంట ప్రశ్నలు మార్కిస్తావా? బైబిల్ 66 పుస్తకాలు ఒకటేనే వచ్చా నీకు? 2 గంటలు 3 గంటలు వచ్చిన 8 గంటల నుంచి 10 గంటల పాటలు పడతావు. గంట కంటే ఎక్కువ వాక్యం లేకపోతున్నామంటే నీళ్ళు ఎవరున్నారమ్మా? సైతానుడు అన్నాడా? అందుకే దేవుని వాక్యం ద్వారా కొట్టే చప్పట్ల ద్వారా వాడి నశించబడాలి. ఈ రాత్రి కొట్టు చప్పటి గట్టిగా, కొట్టు చప్పటి గట్టిగా. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఉత్తరం తెరిచానయ్యా నీ మందిరంలో. ఈ ఉత్తరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాడయ్యా. తండ్రి, అద్వితీయ దేవా, సకల రాజ్యాలకు దేవుడివై ఉన్నావు. చెవి యొక్క కన్నులు తెరిచి దృష్టించు. జీవమగల దేవుడివైన నిన్ను, జీవమగల దేవుడివైన నిన్ను పనికి మన సనహరిపు దూషితుడు ఎలా? చెవి యొక్కము తండ్రి, ఇది శ్రమ దినమయ్యా, ఇది దూషణ దినమయ్యా, ఇది నాకు చాలా అవమానకరంగా ఉందయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ఏంటి ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు హిజ్కియా? రానా కిందకి? ఎక్కడున్నాళ్ళమ్మా? ఎక్కడున్నాళ్ళమ్మా? చెప్పండి రా. తప్పుడు సౌండ్ ఆపరేట్ చూసుకోసారి. ఎక్కడున్నాడు? చెప్పట్లేదు మీరు. తప్పుడు ఒక కచ్చి పిల్లగా, ఒక కచ్చి పిల్ల త్వరగా త్వరగా. ఎక్కడున్నాడు అతను? చెప్పండి ఎక్కడున్నాడు? గట్టి చెప్పండి ఎక్కడున్నాడు? మరలా చెప్పండి ఎక్కడున్నాడు? గట్టి చెప్పండి ఎక్కడున్నాడు? దేవుడి మందిరంలో ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఆపరేట్ చేసుకో. దేవుడి మందిరంలో ఏం చేస్తున్నాడు? మళ్ళీ చెప్పండి చెల్లి. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? గోనె బట్ట కట్టుకున్నాడు. చెప్పండి ఏమంటున్నాడు? తమ్ముడు ఏమన్నాడు? గోనె బట్ట కట్టుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నాడు. ఎవరి కోసం? తెల్లవారితే దేశం మీదకి రాబోతున్న శత్రువులతో దేవుడు యుద్ధం చేసేలాగా దేవుడి మీద ఆనుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1,85,000 మంది తెల్లవారితే దేశాన్ని నాశనం చేస్తారు. అలాంటోళ్ళతో దేవుడా నువ్వు యుద్ధం చెయ్యి ప్రభు అని గోనె పట్ట కట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటమ్మా? ఉపవాసం ఉన్నాడో, కన్నీరు కారుస్తున్నాడో, బట్టలు చింపుకున్నాడు. అంటే అర్థం ఏంటి? చెల్లి రాజవస్త్రాలు తీసేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, గర్వం తీసేశాడు, అధికారం తీసేశాడు, పదవి తీసేశాడు. యేసయ్య దగ్గర విధేయతగా ప్రార్థన చేస్తున్నాడు.
నా బైబిల్ చెప్పినట్టు వింటాను, నా బైబిల్ చెప్పినట్టు చెప్తాను. ఏం జరిగింది తెలుసా? కొన్ని దేశాలు ఇటువైపు, కొన్ని దేశాలు అటువైపు. ప్రపంచ యుద్ధం ఒకటి ఎలా జరిగింది, ప్రపంచ యుద్ధం రెండు ఎలా జరిగింది. కోట్ల మంది చనిపోయారు. కానీ ప్రియులారా, హిజ్కియా ఎప్పుడైతే దేవుని మందిరంలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడో 1,85,000 మందిని చంపడానికి నా దేవుడే వచ్చాడా? కొట్టి చెప్పండి, చెప్పండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, మరో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వరులే, శూరులు మనకు వరులే, రాజులు మనకు వరులే, శూరులు మనకు వరులే. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. చివరికి వస్తానండి. మీకు అర్థమైంది ఇప్పుడు వరకు. సన్నహరీబుకి బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. దేశం మీద యుద్ధం వస్తుందంటే ప్రజల ప్రాణాన్ని తీయడం ఇష్టపడక సరెండర్ అయిపోయాడు. అయినా సన్నహరీబు వదలలేదు. ఇప్పుడు దేశ ప్రజలనే రాజు మీదకి వ్యతిరేకంగా పంపుతున్నాడు. రబ్షాకే ఏమన్నాడు? సైన్యాధిపతి వచ్చి రాజుని బెదిరిస్తున్నాడు. రాజు వెదరలే. దేవుడి సన్నిధిలో మోకరించి బలిపీఠ మీద కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవుడే సైన్యాన్ని చంపేశాడు. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, హిజ్కియా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎవడైనా ఒప్పుకోవాల్సిందే అనండి. హిజ్కియా చెప్పండి, హిజ్కియా ప్రార్థనాపరుడు అనండి గట్టిగా. చివరికి వస్తాను. హిజ్కియా ఇప్పటి నుంచి తమ్ముడు, ఒక్కడే మిస్ అవ్వకూడదు, నువ్వు కూడా తీసుకో. హిజ్కియా ప్రార్థనాపరుడు అనండి, గట్టిగా చెప్పండి, సౌండ్ తగ్గిస్తావు. హిజ్కియా ప్రార్థనాపరుడు అనండి. అయితే 2వ రాజులు 19 అధ్యాయంలో దేశం మీదకి శత్రువులు వస్తే హిజ్కియా ప్రార్థన చేశాడు. అంతేనా సార్? హిజ్కియా, మీ పేరు మర్చిపోయాను నేను, ఎజ్రా బాబు, అర్థమైందా? హిజ్కియా ప్రార్థన చేశాడు. చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందా లేదా? ఆటండి, వచ్చిందా లేదా? ఆ 1,85,000 మంది సైన్యాన్ని చంపింది ఎవరు? చెప్పండి, యెహోవా అనండి. వెరీ గుడ్. 19 తర్వాత ఏ అధ్యాయం వస్తుంది? ఇప్పుడు 20 అధ్యాయంలో హిజ్కియాకి ఏమొచ్చింది? నా తల్లే. ఇప్పుడు మరణకర రోగం రాగానే మళ్ళీ హిజ్కియా ఏం చేశాడు? బాగా చెప్పండి, బాగా చెప్తున్నారు, ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ మనకలాగే నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతావే అంటే ప్రార్థన చేసినట్టు, నీ కడుపులో రోగం ఉందే పిల్లలు పట్టరు అంటే ప్రార్థన చేసినట్టు మనకలాగే హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు యెషయా వచ్చి బాగానండి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. యెషయా వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఇది చదివితే మీకు దయచేసి ఫ్యూజులు ఎగిరిపోయి అంటారు చూసారా? డిప్యూటీ సార్ ఉన్నారా? ఎక్కడ అన్నయ్య ఉన్నాడా? లోపల ఉన్నాడా అన్నయ్య? అంటే కొంచెం బైబుల్ బాగా తెలుసుకున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే ఫీజులు ఎగిరిపోయండి అంటే చూసారా, అలా ఎగిరిపోద్ది. మీకు అర్థమవుతుందా బంగారా? ఏమన్నాను? యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7, 8 వచనాలు. ఒకటి తీయండి, ఒక్కసారి కంగారు పడకండి, టైం అయిపోయింది. ఒక్కసారి కంగారు పడకండి.
యెషయా గ్రంథం 39 అధ్యాయం 7-9 వచనంలో చూడండి. ఆ కంగారు మడకు ఎందుకమ్మా, మరొక తీయండి. ఆది కాండం 18 అధ్యాయం 17, 18, 19 ఒక చూడండి. ఈ రెండు చదివించండి, వెళ్ళిపోతాం. ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 39, 7, 8 వచనాలు. ఆ, 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 ఆ. ఇటులా అన్నట్టు ఎట్లా అర్థమవుతుందా బాబు నాన్న? హిజ్కియాకి మరణకర రోగం వచ్చింది, గోడతోడు తిరిగి ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాలు ఆయుచిచ్చాడు. నిన్నగాక మొన్న 19 అధ్యాయంలో దేశం మీద శత్రువులు వచ్చారు, మళ్ళీ తోడు గోడతో తిరిగి ప్రార్థన చేశాడు, ఆ శత్రువులు దేవుడే చంపించాడు. ఇప్పుడేమైంది? నీ పిల్లలు నపుంసకులైపోతారు హిజ్కియా అన్నాడు దేవుడు. బా, ఈ మాట బాగుంది కదా. ఏమన్నాడమ్మా చెప్పండి, ఏమన్నాడు? మీరు బాగా ఆలకిస్తున్నారు, అందుకే వస్తున్నాను. మీరు ఆలకించట్లేదు, నాకు రావట్లేదు. తమ్ముడు సౌండ్ కొంచెం చూడండి తమ్ముడు, ప్లీజ్ నాన్న. ఎందుకంటే ప్రజలకు వాక్యం వెళ్ళాలి. నేనే చెప్తాను మీకు. నా చెల్లెలు ఎంత బాగా ఆలకిస్తానంటే తాటిపర్తి గ్రామానికి నేను ప్రాణం ఉన్నంత వరకు ప్రతి మీటింగ్ వస్తాను. అంత రుణం మీరంటే నా సొంత రక్త సంబంధికులు. అందుకే మీకు నేను వాక్యం చెప్పడానికి ఎప్పుడు నేను స్టేజ్ మీద నిలబడి అరగంట చెప్పేసి వెళ్ళిపోయి మీరు ఏమంటున్నాను. కానీ మినిమం 2 గంటలు వాక్యం చెప్పకుండా వెళ్తే మీకు నిద్ర అట్టదు, నాకు కాదు. ఎవరు కట్టదా? మీకు నిద్ర అట్టదు. ఇన్ని మర్మాలు ఉన్నాయరా బైబిల్లో. తెల్లి రెండు తప్పు చెప్తున్నారు అబ్బాయి అంటే నన్ను ఎవరు దోడమ కొట్టండి పడతాను. నా రక్త సంబంధికులు, నా తల్లి లాంటి వాడు, నా చెల్లెళ్ళు, నా బిడ్డలు. నేను మళ్ళా చెప్తాను లేదు, ఎన్నో వేల సభల్లో మాట్లాడతాను. నాకు ప్రసంగాలు కొత్త కాదు. నేను మళ్ళా చెప్తాను, నేను తప్పు చెప్తాను, దేవుడు చెప్పించను కాక. ఈ రోజుకి ఒక్క డేట్ కోసం కొన్ని కనీసం 10 మంది కొట్టుకుంటారు ఒక రోజు కోసం. అలాంటి స్థితి ఇచ్చాడు దేవుడు, అలాంటి స్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకని? డబ్బుతో మనకు పని లేదు, వాక్యం మీద చల్లుకుంటే పోవడమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను వెళ్ళే ప్రతి సభలను చివరి రోజు నాదే, 2 గంటలు నాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా పిల్లరా, ఎంత చెప్పినా బైబిల్ అలా ఉండిపోతుందండి. మీరు అనుకుంటారు 10 గంటలకైనా పాటలు పాడకుండా 9 గంటలకి ఇవ్వాలి అంటారు. అందులో కొంతమంది అనుకుంటారు నాకు ఇంకా పాట ఇవ్వలేదు, పాటగారు గుళ్ళో రాము అని ఒక మనిషి బాగా. ఈ సౌండ్ తమ్ముళ్ళు అనుకుంటారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ జాస్తి ఉన్న మీటింగ్కి వెళ్ళకూడదు, టైం అయిపోతుంది అని అనమాతారు. మా ఆర్కెస్ట్రా తమ్ముడు కూడా లోపల స్పీకర్ అయితే అద్భుతంగా మాట్లాడతాడు, 45 నిమిషాలు ఎక్కించి వెళ్ళిపోతాడు అంటారు. మరి గొంతు పోద్దని బాధ, మనకు ఆ బాధ లేవు. నా వల్ల అందరికీ బాధే, కానీ యేసయ్యకి నవ్వు పుట్టిస్తాను నేను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కానీ ఒక విషయం చెప్పనట్లేరా, నేను ఇంటికి వెళ్ళిపోతే ఏడుపు వస్తున్నాను. అదేంటి ఇంకా నా ముక్కు చెప్పలేదు, ఆ విషయం ఎందుకు చెప్పలేదు హరిబాబు అనుకుంటాం ఇద్దరం. అంటే నేను ఇంకా మీకు ఏమైపోయినాను చెప్పండి, ఏమైపోయినాను? రుణపడిపోయాను. అందుకు చెప్తున్నాను వాక్యం. నాకు మీటింగ్లు కొదువు అని కాదు, నాకు వాక్యం దొరకక రుణపడిపోయాను మీకోసం. ఆ మాట ఏముందరా, హిజ్కియాకి బిడ్డలే బాబు ఏంటి గోడతో తిరిగి ప్రార్థన చేస్తున్నావా? అవునండి, కురుపండి, బాధపడుతుందండి. అవునా? దేవుడు చెప్పాడయా, నన్ను అంజూర పండ్ల పంపించాడయా. నేను పెడతాను, పెట్టాడు, స్వస్థపడ్డాడు. ఇప్పుడు వెళ్ళాలి. ఎస్సీ వచ్చి అన్నాడు, ఏ హిజ్కియా నీ కొడుకుల్ని ప్రభు చెప్పమన్నాడు, దీవింతాడంట. ఆమెన్. నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆమెన్ అన్నవాళ్ళు చూశాడు. ఏమన్నాడు? నీ కొడుకులు కొచ్చేవాడు అయిపోతారు. అది అసలు పాపం. అంటే నపుంసకుడు అమ్మకు అర్థం అవ్వలేదు పాపం. ఆ అవ్వ అంటుంది అర్థమది. నీ కొడుకులు నపుంసకులు అవుతారు, నీ పుత్రుడు తమది కానీ దేశానికి పోతారు, 70 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతారు. నువ్వేనా కారణం అన్నాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదవండి, అది ఉందో లేదు చెప్పండి. ఇది అలా పక్కనట్టండి. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఇంకో ముక్క అర్థం అవ్వాలి. అర్థమైంది మీకు? ఇది అర్థం అవ్వాలంటే ఇంకో ముక్క అర్థం అవ్వాలి. ఏ ముక్క? ఇప్పుడు ఆదికాండం 18 అధ్యాయం చదివించాను, చెప్పండి రిఫరెన్స్ చదవండి. ఆదికాండం 18 అధ్యాయం 17, 18, 19. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా,
అబ్రహామునకు నిశ్చయముగా ఏంటంటే ఇది ఎలాగుంది, అది ఎలాగుంది, నజరానే అది ఎలాగుంది, ఇది ఎలాగుంది. అబ్రహామా చదువు నీ పుత్రులు గొప్ప జనం అవుతారయ్యా. ఎజ్రా అంటే ఇది ఎలాగుంది, ఒరే జాషువా నీ కడుపులకు వచ్చేవాడు అయిపోతారు అంటే ఇది ఎలాగుంది. మరి అందుకే బైబిల్ చదవమంటున్నాను నేను. అమ్మా నా వాక్యం అర్థమవుతున్నారమ్మా. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు, చిన్న బాగా చదువుదమ్మా. అబ్రహాముకు చెప్పినది అతను కలుగు చేయనట్లు. చూడండి, దేవుడట ఆది కాలంలో చూశాడట అబ్రహాము గురించి. అబ్రహాము తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని ఆగాగు, కంగారు పడకు, మళ్ళా చెప్పు. తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమున గైకొనుటకు అతను పిల్ల తరానికి ఆజ్ఞాపించాడు. అబ్రహాము అప్పటికింకా కొడుకు లేడు. అమ్మా అంతేనమ్మా. అబ్రహాముకి 18 అధ్యాయంలో చెప్పండి, మాట్లాడలేదు మీరు ఎవరన్నా. అప్పుడే తన పిల్ల తరాలు అబ్రహాము ద్వారా దీవించబడ్డాయి. నేను చూస్తున్నాను. అబ్రహాము తన ఇంటి వారికి తన పిల్లలకి భక్తి నేర్పాడు. అందుకే అబ్రహాము దీవించబడ్డాడు. కొట్ట చెప్పండి. అది ఎలా ఉంది, ఎలామా? నా కొడుకులు దీవించబడతారా, నా కొడుకులు బాగుంటారా, వందనాలు అయ్యా అన్నాడు అబ్రహాం. ఇది ఎలాగుంది, నీ పిల్లల నా పంసలు అయిపోతారు, అరే నీ పిల్లల దిక్కుమాలలు అయిపోతారు. ఇంకో మాట చెప్తేనే నా పుంసకులు అంటే ఇంకా తెలదేమో, ఆడామాగారుడు అయిపోతారు. ఇంకొక మొక్క చెప్తాను, బాగా గుర్తెట్టుకుని, బానిసలు అయిపోతారు. తమద కాని పరాయి దేశంలో బ్రతుకుతారా అంటే అప్పుడు ఇసుక ఏం చేయాలండి? కరెక్ట్గా చెప్పండి. మీకు అర్థమైందని నాకు ఇదే ఈ ఆన్సర్. చెప్తే నా కూతురు చెప్తుంది, చెప్పమ్మా. అదిగో చిన్న బిడ్డ చెప్పింది, లమ్మను చెప్పు. ఏం చేయాలమ్మా? దేశం మీదకి తమ్ముడు బాగున్నావా, కళ్ళదంతా బాగున్నావా ఏం చేద్దాం తమ్ముడు చెప్పు. ఎందుకు ఆవిడ ఇసుక ప్రార్థన వచ్చు కదా, ఏ తమ్ముడు అది వచ్చు కదా. 185,000 మంది సైన్యం తెల్లవారితే దేశం మీదకి వస్తున్నారంటే ఏం చేశాడు? వాడితో తిరిగి ఏ తమ్ముడు ప్రార్థన చేశాడు. మరి తనకి మరణకర వ్యాధి వచ్చిందని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు నీ పుత్రులు అయిపోతున్నాడు, ఏం చేయాలా కదా? కళ్ళు మూసిపోయి అబ్రహాం ఇస్కియా ఏమయ్యండి? చెప్పండి ఏమయ్యా? ఇస్కియా అంటున్నాడా కిందనా? ఏమన్నాడమ్మా? ఇస్కియా చెల్లి ఒక్క నిమిషం ఎవరు చదువుతా చెప్పండి బాగా. ఒకసారి మైక్ ఎత్తుదమ్మా, ఒకసారి మైక్ అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యమును కలుగును గాక అని యెషయాతో ఏమన్నాడా? నువ్వు చెప్పినట్టు నా కొడుకులు నా పుంసకులైపోవడం మేలే, బానిసలైపోవడం మేలే, ఎందుకు పనికి రాకుండా పరాయి దేశానికి పోవడం మేలే, కానీ ఆ రోజుల్లో మాత్రం జాగ్రత్త అన్నాడు. ఆడి తండ్రి అండి, ఆడి తండ్రి. చెప్పండి, మొన్న మేము కొంగోడి నా కూర వెళ్ళామండి, కట్ చేయండి. కొంగోడి నా కూర వెళ్ళామండి. మా సొంత ఇంటి పేర్లో అల్లుడండి అతను. ఒక పాపకి తమ్ముడు, పాపకి 3వ సంవత్సరం, బాబుకి 9వ నెల. ఎంతండి 9వ నెల. నాన్న అని కూడా రావట్లేదు. అడికి మందు వేసుకుంటాడటండి, రాత అవుతాడటండి, డైరెక్ట్గా సీసా కొనుక్కుంటాడటండి, మోతి పెత్తడండి, కళ్ళ ముందు ఆగేస్తాడటండి, సీసాలా పాడేస్తాడట. ఇది ఉక్కుబాడిరా అని పోతాడట. ఒరేయ్ అన్నం పెట్టకపోతే కుట్టేస్తాడు నా భర్త మందు వేస్తున్నాడని. అని కూడా అంతే. రాత్రి అయిపోయింది. సడన్గా రక్తం వచ్చేస్తుంది నోట్లోంచి.
గొల్లపాలెం హాస్పిటల్ తీసుకెళ్లారు, కొంగోడు దగ్గర గొల్లపాలెం. డాక్టర్ గారు ఏంటంటే ఇక్కడెక్కడ పనికిరాదమ్మా, గంటలు ఎక్కడ ఉందమ్మా, పెద్ద ఆసుపత్రి తీసుకోండమ్మా, రోగం ముదిరిపోయిందన్నారా. ఏమ్మా అన్నారంట, లివర్ అంతా కుళ్ళిపోయి చచ్చిందమ్మా, మొక్క ఎంత ఉందన్నారట. ఎంత ఉంది లివర్? ఎంత అంటే ఆవగించంత ఉందమ్మా, పోయాడన్నారట. మారలేదు. పచ్చగా వచ్చిందమ్మా, ఈ ఒళ్ళంతా పట్టేసింది అన్న, మారలేదు. గాడిది గుడ్డు, లివర్ పోతే ఇంకోటి ఉంటుంది అనగట. ఏముంటుంది? లివర్ పోతే ఇంకోటి ఏముంటుంది? ఆడ ఎవడు చెప్పండి, పెద్ద ఫ్లవర్ అంటే అంతే. అంతే పుష్పం, ఎరుపు పుష్పం ఉంటుంది ఆడి. లివర్ పోతే ఇంకోటి ఏముంటుందండి నా కర్మ. ఆడికి ఏమనుకున్నాడు పాప, ఇది ఒకళ్ళు పోతే పేర్లు అందన్నట్టు, ఇది బెచ్చగాడి బాతకాలం మడుకుడింది అన్నట్టు. ఒక లివరే ఉంటుంది మనిషికి. వెంటనే రెండోసారి మన రక్తం కక్కున్నాడు, వెళ్ళారు హాస్పిటల్. ఈ దుర్మార్గుడు మేము ట్రీట్మెంట్ చేయమన్నారు. ఏమన్నారు? ఈ పందిగాడికి ముందు చెప్పాను మేము, చిన్న బిడ్డల కోసం బ్రతకరా పనికి మాలోడా, భార్య అమాకరాలు, ఒక పక్కన 9వ నెల బాబుకి 3 సంవత్సరాలు ఆడబిడ్డ, నువ్వు భార్య పోతాను దున్నపోతులాగా, ఆ బిడ్డలు ఎవరు పెంచుతారా, వాళ్ళ తండ్రి లేని అనాథలైపోతారని చెప్పు. మేము ట్రీట్మెంట్ చేసినా చచ్చిపోతాడు. బాబు ఆస్తులు అమ్ముకున్నానా తెస్తాం బాబు, బ్లడ్ లేదమ్మా, ఎక్కించిన నవరంధ్రాల నుంచి వచ్చేస్తుందమ్మా అంటే, ఓ పక్క నుంచి ఎక్కిస్తున్నారు, ఓ పక్క నుంచి వచ్చేస్తుంది, ఓ పక్క నుంచి ఎక్కిస్తున్నారు, ఓ పక్క నుంచి వచ్చేస్తుంది. రెండో రోజు గోతులో పెట్టేశారు. అంటే ఏమేడు చెప్పండి. ఆ ఊరు శ్మశానం కోసం మేము వెళ్ళామండి. మా బామ్మర్ అవుతాడు, నాకు చెల్లి భర్త, మా చిన్నాడు గారు వెళ్ళాడు. వెళితే చెల్లి మీరు నమ్మరు, అయ్యా ఒక్కడే ఏడవట్లేదండి ఆ ఊర్లో ఇటు కోసం. ఎందుకని చెప్పండి, ఎందుకని ఆ ఊళ్ళో అందరూ అంతేనట్టండి, రా తాగుతారటండి, ఎవరో నీళ్ళు కలుపుకోరండి పాపం. చూసారా ఎలా ఉందో, చూసారా ఊరు ఎలా ఉందో చూసారా. అది ఏమన్నా సరదా అండి, అది సోక అంటది చెప్పండి. డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, మందుకు అలవాటు పడ్డాడు, తాగుతున్నాడంటే అది సోక కాదు, నిన్ను నశింపజేస్తుంది, నీ కుటుంబాన్ని పతనవాసం తీసుకొస్తుంది, రోడ్డు మీద పడేస్తుంది. కట్టుకున్న భార్య కోసం, కట్టుకున్న బిడ్డల కోసం ఆలోచన నువ్వే తండ్రిరా, వస్తువు నువ్వు. అవునా కదా చెప్పండి, అవునా కదా. ఇప్పుడు బిడ్డలు పెంచుకోవాలి. మా ఊర్లో ఒక ఆవిడ ఏం చేసింది తెలుసు, యమునస్తులు వచ్చింది, భర్త తాగితే చచ్చిపోయాడు, ఎక్కడో బోర్డర్లో చచ్చిపోయాడు, భర్త చచ్చిపోయాడు. భార్య ఏం చేసింది తెలుసా, బిడ్డలు అలాగనే కాపాడుకొని దేశం వదిలేసిపోయాడు. అడుగుందండి, ఎక్కడ నిందలేస్తారు, అదోలో నవ్వినా తిడతారు, నా బొబ్బని తిడతారు, మొహమ్మ బొట్టున్నా తిడతారు, బొట్లు ఆపని తిడతారు, తెలిసిన గట్టినా తిడతారు, కొట్టమని కడతారు, నలుగురిలో రాపని తిడతారు, వచ్చిన తిడతారు. దేశం బోధన పోయిందండి. బిడ్డలు పెంచుకుని గొప్ప ఎంప్లాయ్స్ చేసేసింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కడుపు కట్టుకొని బ్రతికే తల్లులు ఉన్నారు, కడుపు కట్టుకొని బ్రతికే తండ్రులు ఉన్నారు. నీ పిల్లలు నాశనం అయిపోతారంటే ఇదేమంటున్నాడు, మేలే కదా అంటున్నాడు. చూసారా ఎంత కళ్ళు మూసుకుపోయండి, ఎంత కళ్ళు మూసిపోయండి. మీకు స్టార్టింగ్ లో హిస్కియా కోసం మాట చెప్పాను, ఇదివరలో ఒకసారి చెప్పాను మీకు వాక్యం, ఎంత ప్రయత్నం చేస్తున్నా దేవుడు మీతో ఇదే మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు నేను ఇంతసేపు ప్రయత్నం చేయాలి దేవుడి కోసం. 7:30 నుంచి దేవుడు పాదాలు పెట్టి అడుగుతున్నాను, ప్రభు ఏం చెప్పను అక్కడ. చివరికి ఇదే దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హిస్కియా జరిగిన మా భయంకరమైన వ్యాధి, కళ్ళు మూసుకుపోయాయి. స్టార్టింగ్ లో మీకు చెప్పాను, హిస్కియా అంత నమ్మకస్తుడు, హిస్కియా అంత గొప్ప రాజు ప్రపంచ చక్రవర్తిలో ఎవడో లేడు. మరి ఎందుకు వచ్చింది చెప్పు, ఎందుకు వచ్చింది చెప్పనా. తనకి మరణకర వ్యాధి వచ్చిందని ప్రక్క దేశపు రాజు కొన్ని పత్రికలు ఇచ్చి ఎలాగున్నారని పంపిస్తే, వాళ్ళు ఉన్నారని ఏంటండి, వాళ్ళు వచ్చి అడిగారు, హిస్కియా ఎలా ఉన్నావో మా రాజు అడగమన్నాడు. అప్పుడు ఈయనేమనాలి చెప్పండి, నా దేవుడు స్వస్థపరిచాడయ్యా, నా దేవుడు కథ మొత్తం మార్చాడయ్యా, నా దేవుడు ఇదిగోనయ్యా ఈ కార్యాన్ని మానిపోయాడయ్యా, నా దేవుడు సజీవుడిని మీ రాజుకు చెప్పండి. అది కదా చెప్పాలి, చెప్పండి, అదే చెప్పాలా.
అదేనా చెప్పాలా? మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ వాక్యం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి హిజ్కియా ఎన్ని పుస్తకాలు చదివినా 66 పుస్తకాలు ఎక్కడ లేదు దేవుణ్ణి స్తుతించినట్టు, ఎక్కడ లేదు దేవుణ్ణి గణపరిచినట్టు. నగరం అంతా చూపించినట్టు ఉంది, వెండి బంగారాలు చూపించినట్టు ఉంది, రాసుకున్న సెంటు బాటలు చూపించినట్టు ఉంది, ఆహార పదార్థాలు చూపించినట్టు ఉంది. నేను మళ్ళా చెప్పనా, ఆయుధశాల చూపించినట్టు ఉంది. ఏం బ్రదర్? ఆయుధశాల చూపించాడు. మీకు మాట చెప్తానే, ఏమనుకోకండి, నేను దూరంగా అయితే చెప్తున్నామో. ఈ మధ్య రీసెంట్గా ఒక దొంగతనం జరిగింది మా ఏరియాలో, మన ఏరియాలో, ఐ మీన్ మీది మా దగ్గరగా మన మండలంలో దొంగతనం జరిగింది. తెలుసా మీకు? వైఎస్ఆర్ కాలనీలో 40 కాసులు బంగారం పట్టుకెళ్ళిపోయారు. తీరా ఎవడరా అని చూస్తే రోజు ఎవరు చూస్తున్నారో అలా అట్టిపోయారు. మీకు అర్థమైందా? ఆ పేర్లు నేను చెప్పను, ప్రోటోకాల్ ఉందిగా. అర్థమైందా? ఇప్పుడు ఎందుకే పట్టిపోయావు అని పోలీసులు అడిగారంట. మరి రోజు చూపిస్తున్నాడా, అందుకే ఆ పాడేసుకుంటాడు, నా బ్యాంకులో దాచినంత. తప్పెవరిదే? తప్పెవరిదే? ఒక తింగరది ఏం చేస్తా తెలుసా? మొన్న గృహప్రవేశానికి వెళ్ళానండి, నులక మంచం పడుకుని తింగరదే. ఈ మధ్య ఒక చోటకి వెళ్ళిందండి, దేవుడు వాళ్ళు కష్టపడ్డారు, తప్పులే కష్టపడ్డారు. అపార్ట్మెంట్ కట్టేసిందండి. కట్టేస్తే ఏం కడతారు? ఏం కడతారు? ద్వారబంధాలకు ఏం కడుతున్నారు? మధ్య ఫుల్ తోరణాలు, మల్లెపూలు కాదు, తింగరాలు. మల్లెపూలు అంటది తింగరచ్చమ్మ. అర్ధరాత్రి నీ కళ్ళు మూసిపోయాయి. మల్లెపూలు అంటది తోరణాలు. తోరణాలు కట్టి నా తమ్ముడా దాయిగా, తమ్ముడా దాయిగా, ఇదిగో ఇదిగోరా, ఇది మామయ్య గదిరా, ఇదిగో ఇది ఎవరిదరా, పెద్ద మేనడు గదిరి, ఇదిగా ఇదిగా అని చూపిస్తుందని నేను ఆశగా వెళ్తున్నాను. అంతమందిలో కూకుంటారు, ఎక్కడికి ఇచ్చిపోతుంది ఇలాగ. వాళ్ళేమనుకుంటారండి, ఏదో తప్పు చేయడం అనుకుంటారు కదా. నా భయం, వాళ్ళు ఎవరో పాస్ గారు ఉంటారు కదా, ఎంతమైతే అంత మాత్రం. అది నా భయం. గోకవరం ఎక్కడ, నల్లిపూడి దగ్గర గోకవరం, అదే అడ్డ దగ్గర అక్కడ అనమాట. అయ్యో నేను భయపడుతుంటే రెక్కడికి ఇచ్చిపోతుంది. ఏనాడు తీసుకుంటున్నా శివుడు తమ్ముడా కమ్మోడు కూకొని వెళ్తారంట. ఎక్కడ తెచ్చాడు తెలుసా? హైదరాబాద్ తెచ్చాడు. కూకొని వెళ్ళి మరుగుదొడ్డి, ఏదొడ్డది కూర్చొని వెళ్తారు కదా, కమ్మోడు అంటారు దాన్ని చూపిస్తాను. బాగా తీసుకుపోయింది. తోడను కొట్టేద్దాం అనుకున్నాను మనసులో. మీరు నమ్మరండి, ఈసారి తెచ్చి కూడి తినంటుంది కుక్కలాగా. నీకు దన్నమే అనుకోని జాయికి ఎస్కేప్ వచ్చేసానండి. మరుగుదొడ్డి చూసి కడదంటే అమ్మా, నాకు మామూలుగానే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే గదిలో ఆనందం పొందేది నాకు. మీకు అర్థమైంది పిల్లరా? నిజం. ఈ మధ్య సోకి ఎక్కువైపోయిందండి. ఈరోజు డబ్బు వచ్చేసరికి, ఆరోగ్యం వచ్చేసరికి, ఉద్యోగం వచ్చేసరికి, మంచి భర్త వచ్చేసరికి, మంచి భార్య వచ్చేసరికి, సిమెంట్ వచ్చేసరికి, మంచి మందిరం వచ్చేసరికి, ఆటకు వచ్చేసరికి, ఫ్యాన్ వచ్చేసరికి, ఏసీ వచ్చేసరికి దేవుళ్ళు చూపించాల్సిన మన గొప్పలు చెప్పుకుంటాం. ఈరోజు ప్రతి వ్యక్తిలో ఉంది పాపం. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిలో ఉంది పాపం. ఏ విచారమే పాపం, ఎస్. దొంగతనమే పాపం, ఎస్. కానీ దేవుడిని నీ జీవితంలో చూపించకపోవడం ఇంకా గొప్ప పాపం. కొట్టు చెప్పాలి గట్టిగా. చివరిగా ఒకే ఒక మాట ముగిస్తాను. అబ్రహాము సంతతిని దేవుడు ఆశ్రయించాడు. ఇంకో మాట చెప్పనా? ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం ఉంటుంది, తీయద్దు టైం అయిపోయింది. దావీదు సంతతిని కూడా దేవుడు దీవించాడండి. తెలుసా విషయం మీకు? ఎందుకు దీవించాడు? అది అయ్యో నా చెల్లి చెప్తున్నాడు, నా తల్లి ఎందుకు దీవించాడమ్మా? కళ్ళు మూసి పాపం చేసాడండి, కాదంటలేదు. దుర్మార్గుడు, అంత దుర్మార్గుడు ఎవడు ఉన్నాడు బైబిల్లో? కానీ పరుపు తేలపోచేంత ప్రార్థన చేశాడు. ఆల్రెడీ బత్షెబా దగ్గరికి వెళ్ళక ముందే దావీదుతో దేవుడు మాట్లాడాడు. దావీదా, నువ్వు చేస్తున్న స్తుతి నన్ను మహిమర్చేలా చేసిందిరా. నీకంటూ ఒకడు ఉంటాడు నీ సింహాసనం ఏలడానికి అన్నాడు. అది చెప్పాలి. దేవుడు ఎంత గొప్పడు తెలుసా? మనకిచ్చిన ఫలాలను తీసేసుకోవడం వెనక్కి, మనకిచ్చిన తలాంతి వెనక్కి తీసుకొచ్చింది. అందుకే గమనించండి ప్రేమిదంట, దావీదు పరుపు తేలపోచే ఎంత ప్రార్థన చేశాడు. దావీదు బిడ్డలైనా దేవుడు దీవించాడు, కానీ హిజ్కియా బిడ్డలను దీవించలేదండి. మీరు ఎవరిని అడుగుతారు అడగండి, ఈ మొక్క రిఫరెన్స్ ఇచ్చి వెళ్తాను నేను. ఎవరిని అడుగుతారో అడగండి, ఎంత గొప్ప బైబిల్ పండితులు అడుగుతారు అడగండి.
నీ బిడ్డలు దీవించబడేంత స్థితి నీకుందా? అబ్రహాము తన ఇంటి వారిని, తన కడుపును పుట్టిన బిడ్డలని దేవుని నిబంధనలు కైకొనేటట్లుగా చేశాడు అని దేవుడు చూశాడు. ఆమేన్, ఆమేన్. కానీ హిజ్కియా నగరాన్ని చూపించాడు, కానీ దేవుడు చూపించాడు. నేను ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను ఈ రాత్రి, మీరు భయపడడం కోసం. తన సొంత కొడుకు, అయ్యా మీరు విన్నారే పదం? నాకు అనుమానం వచ్చి బైబిల్ పండితులు చెప్పిన గ్రంథాలు పరిశీలించాను ఈ మధ్య. నేను ఎలా పరిశీలిస్తానంటే, చెప్పడానికి అనుకూలంగా ఉండాలి పుస్తకం. చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది, విన్నారా ఎప్పుడైనా? కాబట్టి చాట్ జీపీటీ తెలిసి మీ అందరికీ. చాట్ జీపీటీలో కొట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే మాట. యెషయా కొడుకు ఎవరు అని కొట్టండి. సారీ, హిజ్కియా కొడుకు ఎవరు? మనస్సే. ఎస్, బైబిల్లో ఉంది. కానీ మనస్సేని ఎవరు చంపారు అని కొట్టండి. సారీ, హిజ్కియా టైంలో ప్రవక్త యెషయా, హిజ్కియా కొడుకు మనస్సే. కన్ఫ్యూజ్ అవుతాడు. హిజ్కియా కొడుకు మనస్సే. మనసే ఎంత దుర్మార్గుడో బైబిల్లో ఉంది. అగ్ని గుండాలు దాటించాడు బిడ్డల్ని. ఆకాశ నక్షత్రాలకి దేవుడి మందిరంలో ఆలయాలు కట్టించాడు. దేవుడి బలిపీఠం మీద బయలుదేవత గుడి కట్టించాడు. ఇంకో విషయం చెప్పనా? చెడుపులు చిల్లంగులు నేర్చుకున్న వారితో సహవాసం చేశాడు. ఇంకొక మాట చెప్పనా? అతి నీచమైన పనులన్నీ చేశాడు. ఎవరి కొడుకు? ఎవరి కొడుకు? ఎవరి కొడుకు అండి? ఎవరి కొడుకు? ఎందుకండి భక్తి? ఇంకా ఎందుకంటే భక్తి తమ్ముడు అర్థమవుతుందా? ఇంకెందుకు భక్తి? హిజ్కియా గొప్ప రాజు అయితే ఎందుకు? వ్యభిచారం చేయకపోతే ఎందుకు? దొంగతనం చేయకపోతే ఎందుకు? దేవుడి కోసం మందిరాన్ని గొప్పగా డెవలప్ చేస్తే ఎందుకు? దేవుణ్ణే మర్చిపోయేంత కళ్ళు మూసిపోయింది చివరికి. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు. నా ప్రియతలే, ఒకవేళ నీ జీవితం కూడా అలాగే ఉందేమో. లేచిన పడదాం అందరూ కూడా. ఒకవేళ నీ బ్రతుకు ఇలాగే ఉందేమో, నీ జీవితం కూడా ఇలాగే ఉందేమో. అబ్రహాము భక్తి తన బిడ్డలను దీవించింది. ఆఖరికి దావీదు భక్తి కూడా తన బిడ్డల్ని ఆశీర్వదించింది. ఆఖరికి ఏ పాపం చేయలేదే, ఎక్కడో విచారించలేదే, కానీ తన సొంత కొడుకు కూడా తనకు పని చేయలేదండి. నేను మొన్ననే చాట్ జీపీటీని అడిగాను, ఇది నిజమా అమ్మా? బైబిల్ పండితులు చెప్తున్నారు ఇది నిజమని అడిగితే చాట్ జీపీటీ చెప్పింది, యెషయా ప్రవక్తని రంపపు కోతలకి మజ్జికి చెరుగడలా ఇలా ఇలా రంపంని బయటికి పంపించి 2 ముక్కలు చేసి చంపింది మనస్సే. ఎవడు? హిజ్కియా కొడుకు. ఎవడు? ఎవడు? హిజ్కియా కొడుకు. దేవుడికి ఉపయోగపడలేదు, ప్రవక్తని చంపాడు. ఇప్పుడు బైబిల్ లేదంటావా? బైబిల్ ఉన్నది చెప్తున్నాను. అగ్ని గుండాలు తొక్కించాడు తన బిడ్డల్ని. బయలు దేవతను మొక్కాడు. ఆకాశ నక్షత్రాలు గుళ్ళు కట్టించాడు. చర్చలు గుళ్ళు కట్టించవచ్చు మనం. అప్పుడు చర్చలో గుళ్ళు కట్టించచ్చా? చెప్తాడు. బలిపేట మీద దుర్గమ్మ గుడి కట్టించచ్చు మనం? చెప్పండి. ఆకాశ నక్షత్రాలు ఎన్నైతున్నా అన్ని కూడా గుళ్ళు కట్టించాడు మన దగ్గర. ఎవరికి ఉపయోగపడింది హిజ్కియా భక్తి? ఎవరికి ఉపయోగపడింది? ఎవరికి ఉపయోగపడింది నీ భక్తి? నీ భక్తి నీ బిడ్డను దీవించకపోతే, నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఆదుకోకపోతే, నీ ప్రార్థన తాగుబోతు భర్తని కాపాడకపోతే, నువ్వు భక్తి చేసిన మాట చేయకపోతే, ఏదో పెద్ద బిల్డప్గా 66 పుస్తకాలు నాకు కూర్చోండం కాదు. లేదా వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్లో పలానా ఇగో సంఘం బాగుంది బెదరో. నేను ఒకటే చెప్తాను పిల్లలు, బిడ్డ ఎందుకు పనికిరాని చదువులేని పామరులే బెస్ట్ కదా నీ మీద. నేను లేచి నిలబడమన్నాను, ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే ఇలాగే ఒక సంఘంలో వెళ్ళారు, ఇప్పటికి ఇంకా నా డేట్ కుదరలేదు. అలా ప్రార్థన చేయడం దెయ్యం బట్టి తిరుగుతున్నారు. నిజం ఎటకరంగా అబద్ధం ఆటలేదు. ఉత్తిని చప్పట్లు కొట్టించాం మేము. మనలో దెయ్యాలు పోతుంటాయి, అక్కడ అలా నిలబడతాయి. ఇప్పుడు స్థానిక సేవకుడు ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదించే వరకు నేను కూడా వెళ్ళకూడదు బయటికి. ఇది సొల్లు కాదు, యథార్థమే. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. అంత గట్టిదాని ప్రార్థన.
ఎన్ని రోజులు కన్నీరు కార్చకపోతే ఇదేంటండి అనే వర్షం గురుతుంది అన్ని చోట్ల ఇక్కడ కొరలేదు. గొప్ప కార్యం అండి. ఈ మామయ్య గారు ఎప్పుడు పెట్టినా అలాగుంటాయి. మొన్న కూడా అంతే కదా, తమ్ముడు ఏం పేరు తమ్ముడా, వర్షం వచ్చేది టెంట్ వేస్తే టెంట్ లేదు ఏమీ లేదు, ఎగిరిపోయింది అంతా. దేవుడి స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా. ఇలా ముగిసిందంటే కొట్టేసింది. మీ తాటిపర్తి గ్రామాన్ని దేవుడు ఎంతగానో దీవించిన బిడ్డలా, మీ కాళ్ళకి నా నమస్కారం పెట్టి మాట్లాడుతున్నానండి. దయచేసి అమ్మ మీ బ్రతుకు, మీ జీవితం మీ బిడ్డలకు ఆశీర్వాదం అవ్వాలి. ఆమెన్ ఆమెన్ చెప్పండి. పండితులు కాదండి, పామరులు, చదువు లేని వాళ్ళు. పేతురు యోహానులే, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ, ఒరే తమ్ముడు, ఒరే 40 సంవత్సరాల నుంచి పుట్టి మొదలు కుంటివాడా మా తట్టు చూడు అన్నారు. ఏముంది, సిరుపని చొక్కా తప్ప. చెప్పండి, సోమవారం స్పందనమ్మ, మంగళవారం బంధనమ్మ, శుక్రవారం పీనికేరు, ఆదివారం ఏకేరు. ఇది మన బ్రతుకు. అది చెప్పారా అలా? అది చెప్పారా? వెండి బంగారంలో మాయతలకే లేవు కానీ మా కలిగింది ఇస్తాం. నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవా, లేచి నడవా. వారి దిక్కున లేచాడు, గంతులు వేశాడు, స్తుతించాడు. కన్నీళ్లతో కాదు, గంతులు వేసుకుంటూ ఆనంద బాధపడుతూ మందిరానికి ఎక్కి వెళ్ళాడు. కొట్టు చప్పట్లు. నేను అంటాను కదా, హిస్టరీ అంటే వెళ్ళబెచ్చు కదా. అదే బానిస బ్రతుకులో షట్టుకు మేషకు బెత్తుకోడు బానిస బ్రతుకుతున్న వాళ్ళే బెస్ట్ కదా. మండొచ్చిన అగ్నికొండల సహితము తప్పించి రక్షించగల సమర్థుడు మా దేవుడు అని దేవుడు స్తుతించారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హిజ్కియా కంటే దానియేలు గొప్పడు కదా. నీవు అనుదినము సేవించిన నీ దేవుడే సింహాల పొల నుంచి కాపాడుతాడు. దానియేలు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళాడు. రాత్రి తెల్లహారుతుండ కానీ దర్యావేసి వచ్చేసాడు. ఏమన్నాడు తెలుసా? జీవము గల దైవుని సేవకుడైన దానియేలు, ఏంటంటే జీవము గల దేవుని సేవకుడు దానియేలు, అనుదినము నీవు సేవించున్న ఈ దేవుడే నిన్ను రక్షించరా. ఓ కొట్టు చప్పట్లా. అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, కథ మొత్తం మార్చేస్తాడు. నమ్ము, నీ పాపాలు ఒప్పుకో. నువ్వెక్కడ పడిపోతున్నావో పశ్చాత్తాపడు. ఒక నువ్వు కూడా హిజ్కియా అలా బ్రతుకుతున్నావేమో, ఆ కళ్ళుకున్న కర్మం పక్కన పెట్టు, నీ అధికారం పక్కన పెట్టు, నీ చదువు పక్కన పెట్టు, నీ మేడలు, నీ మిద్దెలు, నీ అహంకారం పక్కన పెట్టు. కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డారా, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా హిజ్కియా ఏమైపోయాడండి? మరణకర వ్యాధి వచ్చిందన్నప్పుడు కన్నీళ్లతో మొరపెట్టుకుని హిజ్కియా ఏమైపోయాడండి? నీ పిల్లలు పాడైపోతారు బాబు అంటే, నా రోజులు బాగుంటే చాలు కదా అంటాడు. ఏంటండి అంత దుర్మార్గుడికి ఎందుకు మాట్లాడేటండి? అంటే అతను ఎదురుగుండా ఉన్న 5 సార్లు చూపించడానికి, నగరం చూపించడానికి, డబ్బు చూపించడానికి, ఆఖరికి రాసుడే సబ్బులు చూపించడానికి టైం ఉంది కానీ దేవుని కనపరచడానికి టైం లేదా? దేవుని కనపరచమా నువ్వు? ఎందుకు ఇన్ని కోట్ల మంది ప్రజలు చచ్చిపోతుంటాయి? ఎన్ని కోట్ల మంది ప్రజలు ఇంకా ప్రభు ఎవరో తెలియకుండా ఉంటే నీకే యేసు రక్షకుడని ఎందుకు ప్రకటించుకున్నాడు? నీవు, నీ దేహము దేవుని ఆలయం. ఆమేన్ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నీ దేహమే దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అందుకని ఈ శరీరంతో దేవుని కనపరుచుకుందాం. అబ్రహాము పిల్ల 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 తరానికి ఆశీర్వాద కారణమైనట్టుగా బైబిల్ చెప్తున్నట్టుగా మన భక్తి మన పిల్ల పిల్ల తరానికి దీవెనకరమగును గాక. ఆమేన్ చెప్పండి. నీకు మొదట్లో చెప్పాను, యోసేపు తన శత్రువులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తన చేతులతో గోతులకు తోసిన అన్న తమ్ముడికి గుండెల్లో దిగులుగా ఉన్నాడా? ఎందుకని? యోసేపుకు మేలు చేసే దేవుడు ఉన్నాడు. ఆమేన్ ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇదే పాటను మీరు పాడవసరం లేదు, నేను పాడుతూ మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మన జీవితాన్ని స్థిరపరచాలని, దేవుడు మన బ్రతుకులు వెలిగించాలని. ఎవరు మౌనం ఉండద్దు. 2 చేతులు పైకి. స్థిరపరచువాడవు. పాట పాడొద్దు, నేను చివరిలో చెప్తాను, అంతవరకు మీరు పాడొద్దు.
మీ ప్రార్థన మరొకరు కనబడకుండా ఉండడం కొరకు 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. కన్నీళ్లతో ప్రభుని అడగండి. ప్రభు, నా భక్తి కూడా తండ్రి నా బిడ్డలకి శాపగ్రస్తంగా ఉందేమో, నేను అలాంటి భక్తిని చేయనయ్యా. నన్ను బ్రతికించు తండ్రి, నన్ను బ్రతికించు బాబు, దాన్ని పెట్టు, నన్ను బ్రతికించు యేసయ్యా, నా బ్రతికిని మార్చి యేసయ్యా, నా పిల్ల తరానికి దీవెనకరంగా ఉండేలా చేయేసయ్యా. మరణకాల వ్యాధి వస్తుంటే కన్నీళ్ళు విడిచిన వాడు, శత్రువుల దేశం మీదకి వస్తాడు కన్నీళ్ళు విడిచిన వాడు, తన బిడ్డలు చెడిపోతారంటే కన్నీళ్ళు విడలేదయ్యా. అదే బిడ్డల కోసం కన్నీళ్ళు విడిచిన భక్తులు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. అయ్యా, నా ప్రార్థన ఆలకించవా, నా బ్రతుకుని మార్చవా, నా జీవితాన్ని సరిచేయము తండ్రి అడుగు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడము, ఈ పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాక్ష్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాక్ష్యము. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే నా జీవమున్నది. మా దేవుని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. మా దేవుని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. యేసయ్యా, యేసయ్యా, నీకే
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? ఈ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవాని ఆలోచనలే మాకంతే చాలును. అపవాది తలచి తమ్ముడు నీకు తగ్గించేద్దాం ఫస్ట్ ఎంత గట్టి పట్టే తమ్ముడు సౌండ్ నాకు అర్థం కాదు. ఈ ఒక్క 5 నిమిషాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవాని ఆలోచనలన్నీ అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఈ రాత్రి కాడ సమయంలో ఈ బిడ్డల తరాలు ఆశీర్వాదం అగడగిన అబ్రహాము వల్ల దేవుడి మాట వినమని ప్రభు చెప్తున్నాడు. అబ్రహాము తన ఒక్కగానొక కొడుకుని దేవుడికి ఇవ్వడానికి వెనదిగలేదు. అది విశ్వాసం అంటే. అందుకే అబ్రహాము దేవుడికి జనమయ్యాడు. అబ్రహాము దేవుడికి నీళ్ళయ్యాడు. నా ప్రియ చెల్లు, నా ప్రియ తమ్ముడు, 2 చేతులు పైకెత్తి ప్రభువా నా భక్తి నా కుటుంబాన్ని వెలిగించేలా చేయకండి. అడుగు యేసయ్యా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా యేసయ్యా. నా భక్తి యోసేపు లాంటి భక్తిగా చేయండి అయ్యా. నా భక్తి అబ్రహాము వలె భక్తి చేయండి అయ్యా. తండ్రి, నా నోటి మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా క్రియల ద్వారా, నా శరీరం ద్వారా నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ఇప్పుడే ఒప్పుకోండి. నువ్వెక్కడ తప్పిపోతున్నావో ఈ 3 రోజులు స్ఫోటాలు అయిన తర్వాత మళ్ళీ లోకానికి వెళ్ళిపోతావేమో, లోకంలో పడిపోతావేమో. ఏ పాపం నిన్ను దేవుడికి దూరం చేస్తుందో, ఏ స్నేహితుడు నిన్ను దేవునికి దూరంగా చేస్తున్నాడో, ఏ స్త్రీ ఏ పురుషులైతే నిన్ను పాపంలో నెట్టివేస్తున్నాడో ఆ పాపం నుంచి బయటపడడానికి ఉపవాసపడతాం. కన్నీళ్ళు విడిచి ఆ పాపాలు ఒప్పుకొని నీ భక్తిని, కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ భర్తని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేలాగా చేయమని నా దేవుడు నీతో మాట్లాడు. నువ్వు కన్నీళ్ళు విడిచి నీ పాదాలు, యేసయ్య పాదాలు పట్టుకోబడ్డా, యేసయ్య పాదాలు పట్టుకో. అయ్యా, యోసేపు ఎలా దీవించబడ్డాడో, యోసేపు బిడ్డలకి, యోసేపు భార్యకి, యోసేపు అన్నదమ్ములకి, యోసేపు శత్రువులకి ఏ రకంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడో అలాంటి భక్తి నాకు కావాలి అన్న మరి మీ కుడి చేయి పైకెత్తండి. అలాంటి భక్తి నాకు కావాలన్న మరి మీ కుడి చేయి పైకెత్తండి. జాగ్రత్త సుమా, ఎక్కడనో దేవుడిని కనపరచకుండా నీ ఇంటిని చూసి, నీ ఉద్యోగాన్ని చేసి, నీ యొక్క పరిస్థితిని చూసి మురిసిపోతున్నావేమో. నా దేవుడిని రక్షించాడు, నా దేవుడిని స్వస్థపరిచాడు, నా శరీరంతో నా దేవుడిని కనపరుస్తున్నాను. నా శరీరము దాని ఇచ్చలతో సిలువ వేయబడింది. ఇక మీద నా యేసయ్య నాలో ఉన్నాడు. నేను దేవుని బిడ్డని. ఇది నా తీర్మానం, ఇది నా ఒప్పందం. నా శరీరంతో నా దేవుడిని కనపరుస్తాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. నా శరీరంతో నా దేవుడిని కనపరుస్తాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మహాగరుడా, మీ పరిశుద్ధమైన పాదాలు పొందినవుతాం. ఎంతసేపు నువ్వు మాతో మాట్లాడినది పొందినామయ్యా. మా దీన సేవకులు వారి నాన్నగారి నుంచి ప్రభువా, పేతురు అయ్యగారి ద్వారా ఈ స్థలం దీవించబడిందయ్యా. ఇన్ని కుటుంబాలు వెలిగించబడుతున్నాయ్యా. వారి బాటలోని వారి కుమారుడు లాజరస్ అయ్యగారి ద్వారా ప్రతి ఉపవాస సభలు ఉజ్జీవ సభలుగా జరిగిస్తావయ్యా. ఎక్కడైనా వర్షం కురవచ్చు కానీ ఈ స్థలంలో వర్షం కురవుతున్నాయి. ఎక్కడైనా కరెంటు పోవచ్చేమో కానీ ఇక్కడ పోదయ్యా. ఎందుకంటే నీ బిడ్డ నీ కన్నీరు విడిచాను బాబు. తన సంఘమంతా నీ కోసం ఎదురు చూస్తుందయ్యా.
ఈ ఆఖరి సభను కూడా సక్రమంగా ముగించుకునే కృపను చూపినందుకు రెండు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనిపించుకున్నాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్మైటీ లార్డ్. ప్లీజ్ గివ్ మీ యువర్ న్యూ స్ట్రెంగ్త్. నీ నూతన బలమును, నీ నూతన శక్తిని, నీ నూతన అభిషేకము బిడ్డలపై ఉండును గాక. నా భక్తి మా బిడ్డలు దీవించును గాక. యోసేపు కుటుంబాలుగా ఈ కుటుంబాలు ఉండును గాక. అలాంటి బలమైన కృపాభిషేకం వచ్చును గాక. అందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రతి దురబంధకాల శక్తులు లయపరచబడును గాక. Receive the Holy Spirit. Receive the Holy Spirit. Receive the Holy Spirit. నిజమైన క్రీస్తు సంఘమా వధువు సంఘం ఎత్తబడి గుంపులు ఉండును గాక. చేతులెత్తిన బిడ్డలు, వారి కుటుంబాలు, వారి తోటి కోడలు, వారి భర్త, వారి బిడ్డలు, వారి భార్య, వారి గర్భ సంతతి, వారి తల్లి ఇంటి వారు, వారి తండ్రి ఇంటి వారికి వారు ఎక్కడ అడుగుపెట్టారో అక్కడ యోసేపులు దీవించబడే కుటుంబాలుగా ఉండును గాక. నా ఎవరి బిడ్డలు రాజమార్గాల్లో ఎస్తేరు వలె, యోసేపు వలె ప్రపంచ పాలకులు కలుగును గాక. బోలో క్రీస్తు మహారాజ్కి అలాంటి కృపాభిషేకం, అలాంటి దీవెన, యోసేపు లాంటి దీవెన, అబ్రహాము లాంటి ఆశీర్వాదం ఈ సంఘమునకు, వింటున్న గ్రామ ప్రజలకు, కుటుంబాలకు వచ్చును గాక. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరికంటే చిత్తం ఆమెన్, అందరికంటే చిత్తం ఆమెన్. బోలో కృష్ణ మహారాజ్కి, బోలో కృష్ణ మహారాజ్కి. చివరిగా మన సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది ఒకటి, నేను మర్చిపోయాను. నేను అంటానయ్యా, ఇక్కడికి వచ్చి ఏ స్పీకర్ అయినా పన్నోడితో సమానం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే పన్నోడు రైతుని సంతోషపరచడానికి పని చేయాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనందరికీ రైతు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ఈ సంఘం కాబట్టి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అందుకే నేను నాట్యం ఆడాలి ఈ సందర్భంలో. ఒక్క నిమిషం ఆ స్టెప్ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు? గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. ఆ తమ్ముడు మనలో అన్నమాట ఏ కూటనగా సేపు ఉంటారు మీరు, నా కోసం ఉంటారు. నిజంగా వీళ్ళని అనుకుంటామని చాలా చులకన చూస్తారు చాలా మంది. వర్షం వచ్చింది అనుకోండి, మీరు మహా అయితే బైబిల్ అలా పట్టేసి పక్క పారిపోతాం. ఏమండి, పెట్టుకున్న సంఘ కాపులు కూడా సంఘంలో నడిపించేస్తారు. మనం ఇది ఇన్స్ట్రుమెంట్స్ ఒక్కోటి కాలిపోతే ₹1,00,000 ఉంటుందండి. అంతెందుకు సౌండ్ పోతే ఎంత ఉంటుందండి? ఒక మిక్సర్ పోతే 50,000 ఎంత ఉంటుందండి? ₹1,00,000 వెయ్యం. అందుకే వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి మనం. ఆమెన్. ఆ తమ్ముళ్ళని అన్నాను, తమ్ముడు మధ్యలో బోన్స్ వచ్చేయండి, ఎందుకంటే మేము ఇప్పుడు వస్తాం అఫీషియల్గా, మీరు ఇప్పుడు వస్తారు 6 గంటలకు రావాలి. మళ్ళీ ఇలాగ బొంగులుగా చదివితే నా రాజు వస్తాడా అని పాడతారు. జుమ్కు జుమ్మా జుమ్కు జుమ్మని కొట్టాలి. కొట్టడం రాలేదు, కొత్త కొరగాలు అని పోతాం. అందుకని నాకు గాత్రం బాలేదనం. అంతమంది కొట్టి వాళ్ళందరినీ అలరించాలి, ప్రభుని పరిచయం చేయలేవు. మరి అలాంటి వాడు చివరి స్టెప్ గట్టిగా వేస్తుంటే మీరు అని చూస్తారు. నిజంగా వధువు సంఘమేనా? ఎత్తబడి గుంపులు ఉంటారా? ఒక్కసారి మీరు పెద్ద పెద్ద స్టెప్లా వేసిన లేదు, అర్థమైందా? ఇంకో ఈ కాలు ఇలాగ ఉందా, తిమ్మిరెక్కిందా, ఇలాగని అంతే. మళ్ళీ కాలు తీసేసుకో, మళ్ళీ అది తీసేసుకో, మళ్ళీ తిమ్మిరెక్కింది ఇలాగన్నా, మళ్ళీ తీసేసుకో. మన నరసక్కలు మా ఊళ్ళో వచ్చేది, మోడీ గారు విశాఖపట్నం ఉన్నారు, మనం ఎక్కడున్నా, మోడీ గారు ఏం చేస్తున్నాం మన జైలు అన్నది. ఇంతకీ ఈటని మేము చూస్తే ఇంకా అందరూ చేతులు ఎత్తండి, ఎత్తండి, కొట్టండి. ఎందుకు అక్కయ్యా అని అడిగాను నేను. ఇక్కడ కొవ్వు ఉంటుంది కదా, కరిగిపోతుంది. అది ఇది మా సంఘంలో తెస్తారు అక్కయ్యా అన్నాను. మళ్ళీ కూకోండి అని కూకోబెట్టి ఇలా కొట్టండి. ఎందుకు అక్కయ్య అన్నాను. ఇక్కడ ప్యాకేజీ ఇలా పెరిగిపోతుంది తండ్రి,
పెట్టలేదు పెడతలేదు కాబట్టి ఇక్కడ కొవ్వు వెళ్ళిపోతుంది, అది కరిగిపోద్ది బెదరంది. అందుకే కాబట్టి దేవుడు అన్ని ఇలా పెట్టాడు సంఘంలో అనుకున్నాను. సంఘంలో దేవుడి మాట వినకపోతేనే కొవ్వు పెరిగిపోద్ది. ఇప్పుడు చెప్పండి సార్ ఇలాగనండి అనండి అంటలేదు మీరు, మళ్ళీ ఇలాగనండి. తమ్ముడు కాదు చూడు, నా తమ్ముళ్ళు అంటున్నారు సిమెంట్ రోడ్డు మీద కూకొని, ఇంకా మళ్ళీ ఇలా అనండి. మాయ నువ్వు అనమాయ, అగో మా మాయ అంటున్నాడు. అగో ఇలాగని బాబా, మా సొంత బావండి బాబాయ్, ఇంకెలాగనండి. ఇద్దరు అంటే మాకు చాలా గర్వం. ఇలా అనండి. ఇలా పిల్లమ్మని చేసుకున్నాం ఇలా అనండి. ఇలా ఏనండి బాబు, ఇలా అది ఇలా అదే మనిషి అలాగనవో ఓకేలాగా ఉన్న పొద్దున కథలు మనుషులు వదులుతారు. కదిలి సార్ కదులు తమ్ముడు, కదలు నువ్వు కదులు. ఓకే కదలరా బాబు, నీకు అన్నారా బాబు. ఇలాగాను తమ్ముడు ఇలాగాను. అడే 1 2 3 ఇసై భయంకర తుఫాను చెప్పింది గవర్నమెంట్. చిత్రం చెప్పనా, సోమవారం మంగళవారం కూడా స్కూల్లో ఉండవేమో, కావాలతో వాతావరణ శాఖ లేదండి. నేను అనుకున్నాను మా బావగారు ఫోన్ వస్తుంది గుళ్ళో స్టేషన్ బెదరంటాడు అనుకుంటున్నాను. ఎప్పుడొస్తా అంటున్నాడు. నేను అనుకున్నాను ఎక్కడికే అన్నా, యుద్ధం ఉంది కాబట్టి అట్ దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు ఎప్పుడు చల్లగా ఉండాలండి. ఈ తాటిపర్తి గ్రామ ప్రజలు ఎప్పుడు నిండుగా దేవుడితో బ్రతకాలండి. మన బిడ్డలు రాజ మార్గాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వాలండి. అలాంటి ప్రార్థన, అలాంటి భక్తి అబ్రహాము వలె, యోసేపు వలె ఆ భక్తిని మనం స్వతంత్రించుకొని గృహానికి వెళతాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించండి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. నేను చెప్పిన ప్రసంగంలో మీకు ఎన్ని డౌట్ ఉంటే నాకే ఫోన్ చేయండి, లేదా నాకు వాట్సాప్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేస్తాను. 9976767696 మళ్ళా చెప్పండి. అందరికీ ఓకేనమ్మా. ఎందుకంటే ఈ మధ్య అందరికీ వందనాలమ్మా, నా శిరస్సు వంచి వందనాలు చెప్తున్నారా. మీరు అందరూ బాగుండాలని ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను చాలా సంఘాలకి ఏం చెప్తాను, నేను తాటిపర్తి అంటే నా తల్లి ఊరు అంటాను, ఆమెన్ మా పుట్టినీళ్ళు అంటాను. హల్లెలూయా చెప్పండి. అంత బంధం దేవుడు మాకు మీకు ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. నేను ఒక్కరి ఖాళీ కొట్టుకుంటే నేను సరిపోను కదా. వాక్యం చదువుతున్నప్పుడు నాకు దేవుడు ఏది బోధపరిస్తే అదే నేను మీతో మాట్లాడి నేర్చుకున్నాను. ఎంత గొప్ప అవకాశం ఇచ్చినా నా సహోదర సమానులు, మా బావగారికి ప్రత్యేక వందనాలు. అమ్మ బిడ్డలు చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ